బల్వంత్ నాచే గురించి చెప్పుకుంటూ మనకి చాలా ముఖ్యమైన విషయాలు మాస్టర్ వివరిస్తూ ఉన్నారు. బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను కొన్ని కోరికలతో వెళ్ళాడు. మిత్రుడిని కూడా తీసుకొని వెళ్ళినప్పుడు. అంటే బాబా దగ్గర బాబా అనుగ్రహంతో తను బొంబాయిలోకి ఉద్యోగం బదిలీ కావాలని కూడా దహనం నుంచి కోరుకున్నాడు. చూడండి గమ్మత్తు. అయితే అతనికి మళ్ళీ అది ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎంతో కాలం పట్టిందట. పైగా బాబా కూడా ఉన్నారు. ఏమని, అక్కడ ఎందుకు, నువ్వు బొంబాయి వచ్చేయచ్చు కదా అన్నారు. గమ్మత్తు చూడండి. బాబానే అన్నారు మళ్ళీ, ఇక్కడ ఎందుకు, నువ్వు బొంబాయి వచ్చేయచ్చు కదా ఉద్యోగానికి అన్నారట. మనమైతే ఇంకేముంది, బాబా రేపే ఇచ్చేస్తారు ఉద్యోగం, హ్యాపీగా మనం నాకు 10 రోజులు అయిపోయింది ట్రాన్స్ఫర్ అనుకుంటాం. కానీ అది ఎన్నో సంవత్సరాలు పట్టిందట. అంతేకాకుండా బాబా ఒక రోజు ఏమంటున్నాడు అతనితో, భక్తులందరూ ఎదుట నాశనత అన్నాడట, పిచ్చివాళ్ళని నమ్మకూడదు అన్నారట. బాబా ఎందుకు పిచ్చివాళ్ళని నమ్మకూడదు అంటున్నారని చెప్పి నాశనకి ఏం అర్థం కాలేదు. ఒకసారి 1914లో దహనులో కోశాధికారిగా పనిచేస్తున్న కాలంలో ఒకరోజు ఇంట్లో పూజ చేసుకుంటూ ఉన్నాడట. చేసుకుంటూ ఉంటే అక్కడ రామకృష్ణ బల్వంత్ పన్సే అనే ఒక పిచ్చివాడు వాళ్ళ వంటగది తెరపు దగ్గర నిల్చొని ఉన్నాడు. సరే అతను ఎవరిని బాధించడం లేదు కదా, పైగా ఎవరిని బాధ పెట్టేవాడు కాదని చెప్పి నాచన ఏం చేశాడు, పట్టించుకోకుండా పూజ చేసుకుంటూ ఉంటే అతను ఒక్కసారిగా ఇతని మీద దూకి గొంతు పిసుకుతూ నీ రక్తం తాగుతాను అని కేకలు వేస్తున్నాడు. గమ్మత్తు, అంతకుముందు అతను ఎప్పుడు ఎవరిని ఏమి కొట్టినట్టుగా బాధ పెట్టినట్టుగా తెలియదు ఇతనికి, పిచ్చివాడే కానీ. సరే ఏదో నుంచున్నాడు కదా అని తన పూజ తను చేసుకుంటుంటే ఒక్కసారిగా వెనక్కి నుంచి వచ్చి అతని మీద దూకి గొంతు పట్టుకొని పిసికేశాడంటే, గొంతు పిసుకుతూ నీ రక్తం తాగుతాను అని కేకలు వేస్తున్నాడు. నేను వెంటనే ఉద్ధరణితో అతని నోట్లో అడ్డంగా పెట్టి మరొక చేతితో అతని పట్టు విడిపించుకొని చూశాను. కానీ అతను నా వేళ్ళు కొరికేస్తున్నాడు. పిచ్చివాడు కదా. మా అన్న నాకు సహాయం వచ్చేసరికి నేను చచ్చినంత పని శ్రమ కోల్పోయాను. అంటే చూడండి ఎంత తీవ్రంగా అతను గొంతు పట్టుకొని అతన్ని ఎంత బాధ పెట్టాడో. అతను తప్పించుకోవాలని అతని నోట్లో, అతని చేతిలో ఉన్న పూజ చేస్తూ ఉన్నటువంటి ఆ ఉద్ధరణి దాని నోట్లో పెట్టాలని చూసినా కానీ ఇతని చేతిలో అది కొరికి అట్లాగే గొంతు పట్టుకొని గట్టిగా గొంతు తీసుకెసరికి ఆ సమయంలో వీడు అన్నయ్య వచ్చి రక్షించే లోపల అతను చచ్చినంత పని శ్రమ కోల్పోయారని చెప్తాడు. తర్వాత డాక్టర్ సహాయంతో కోలుకున్నాను. తర్వాత నేను షిరిడి వెళ్ళినప్పుడు బాబా నాకేసి చెప్తూ అన్నాగించి నిగర్తో వింటున్నారట బాబా, అన్న నేను ఒక్క క్షణం ఆలస్యం చేసిన ఇతడు చచ్చేవాడే, పిచ్చివాడు ఇతడు గొంతు పట్టుకున్నాడు, నేను ఎలాగో ఇతన్ని విడిపించాను, ఏం చేస్తావు, నా బిడ్డలను నేను రక్షించుకుంటే ఎవరు రక్షిస్తారు అన్న. అదేంటండి, వాడు వచ్చి గొంతు పట్టుకొని వీడికి ప్రాణం పోయి అంత పని అయ్యి శ్రోతకి కోల్పోయి వాడు అన్న రాకపోతే చచ్చిపోయేవాడని చెప్తూ ఉంటే దాన్ని తప్పించుకోవాలని చూసినా తప్పుకోలేకపోతే షిరిడి వచ్చిన బాబా ఏమంటున్నారు, బాబా ఇంకొక క్షణం ఆలస్యం చేసిన వాడు చచ్చిపోయాడు అంటున్నారు. అసలు అంత దాకా వస్తే బాబా రక్షించకుండా పైగా నేను రక్షించానంటున్నారు. అక్కడ రక్షించింది ఎవరు, వాళ్ళ అన్న కదా వచ్చింది. మన ఆలోచన ఎలా ఉంటాయి, ఆ వ్యక్తి వాళ్ళ అన్న కదా వచ్చింది మనకు అనిపిస్తుంది. కానీ చూడగానే బాబా అంటున్నారట, అన్న నేను ఒక్క క్షణం ఆలస్యం చేసినాగా నేను చచ్చేవాడే అంటున్నారు. ఆ పిచ్చివాడు ఇద్దరు గొంతు పట్టుకున్నాడు. ఆయన ఎంత సర్వజ్ఞత, తన భక్తుల పట్ల ఎంతటి రక్షణతో ఉంటారు బాబా అనేది మనకు తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ మనకేమనిపిస్తుంది, మనలాంటి వాడికి అదేంటండి అంతసేపు మరి బాబా రక్షించేవాడికి ఇంకొంచెం ముందు రక్షించవచ్చు కదా, ఒకవేళ నిజంగా ఒక ప్రాణం పోతే ఏం చేసేవారు బాబా, లేక మనం ఏం చేసేవాళ్ళం అనిపిస్తుంది. కానీ మనం సాటే విషయంలో చూసినా, ఇక్కడ ఇతని విషయంలో చూసినా కానీ మళ్ళీ బాబా చెప్పారు, నేను ఒక్క క్షణం ఆలస్యం చేసినట్టు చచ్చేవాడే, ఆ పిచ్చివాడు ఇతను గొంతు పట్టుకున్నాడు, నేను ఎలాగో ఇతను విడిపించాను. బాబా చెప్తున్నారు, నేను విడిపించాను, ఏం చేస్తాం, నా బిడ్డలను నేను రక్షించుకుంటే ఎవరు రక్షిస్తారు అన్నారు. అంటే మాస్టర్ అన్నారు, మనం కష్టంలో ఉన్నప్పుడు బాబా ప్రార్థిస్తాం, జైలు శిక్ష నుండి ఫన్సైకి విడుదల లభించినట్లు మనకు కూడా వెంటనే రక్షణ లభిస్తేనే బాబా రక్షించారు అనుకుంటాం. అదే కదా మనం ఒక ప్రార్థన చేసాం బాబాని, బాబా ఇబ్బందులు తొలగాలను, లేకపోతే బాబా ఈ కోరికొద్ది ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, పిల్లలకు చదువు, ఏదో ఒకటి కోరాం, వెంటనే జరిగింది అనుకోండి, బాబా మన కోరిక తీర్చేశారని. కొంత లేట్ అయినా కానీ మనకి ముందు అనుమానం వస్తుంది, ఏంటండి ఎంతో కాలంగా చూస్తూ ఉన్నాం ఆయన తీర్చలేదు. మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన అమ్మాయి, నేను పారాయణ చేస్తున్నావా అమ్మా అంటే, నేను ఇంతగా చేశానంటే ఇంకా పెళ్లి సెట్లు అవ్వలేదు, బాబా కూడా ఏం చేయట్లేదు వదిలేశాను. మంచి పని చేసావమ్మా, బాబాని ఇతను పాలు పోసావు, నీకోసం శ్రమ పడుతూ ఉన్నాడు, మంచి సంబంధం చేయాలి.
అంటే ఏంటనమాట, మనకి ఆ స్విచ్ చేసామండి లైట్ వెలగాలి అన్నట్టుగా బాబా ప్రార్థించామండి, వెంటనే తీరిపో. కానీ బాబా దగ్గర ఇంత భక్తులు ఎవరైతే ప్రత్యక్షంగా ఉండి ఆయన అనుగ్రహం లభించిందో, తన కోరిక ప్రకారం బాంబే రావాలనుకుంటే బాబానే నా చేతోటి నువ్వు ఉద్యోగానికి బొంబాయి వచ్చేయచ్చు కదా అని అడిగి బాబా అంతా బాబా చెప్పారు. అట్లాంటి కోరిక తీరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. పైగా ప్రాణం పోయేంతగా తను ఇబ్బంది పడిన తర్వాత కూడా మళ్ళీ షిరిడి వస్తే నిన్ను రక్షించాలని బాబా అంటూ ఉన్నాడు. అంటే మనం అనుకున్నప్పటికీ బాబా కనుక, అంటే కొంతమంది భక్తులకు అనుకునే వెంటనే ఇప్పుడు జైలు శిక్ష పడింది, మనిషిని విడుదల చేసినట్లే ఈయనకి కూడా రక్షణ లభిస్తేనే బాబా రప్పించారనుకుంటాము. బలవంత్ నాచే ఉద్యోగం బొంబాయికి బదిలీ అయ్యేలా ఆయన ఆశీర్వదించక భరించడానికి 6 సంవత్సరాలు పట్టిందట. అసలు మనకైతే అంత ఓపిక కూడా ఉండదు. 6 సంవత్సరాలు వెయిట్ చేయాలా మా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే. ఈలో ఉద్యోగం మానేద్దాం అనిపిస్తుంది మనకైతే. అలానే అతను పిచ్చివారి భార్య నుండి బాబా రక్షించినప్పటికీ ప్రత్యక్షంగా ఆ సన్నివేశం చూసిన వారికి బాబా రక్షించినట్లే తోస్తుంది అన్నారు. మాషారి చెప్తున్నారు అన్నమాట. చూస్తే నిజంగా మనకి అవునండి, వాడంతా మీద పడి ప్రాణం పోయేంత పరిస్థితికి వచ్చినది బాబా రక్షించారండి అరుణుడు. మనకి బాబా రక్షించినట్లుగా కనపడుతుంది కదా అని మనకు అనిపిస్తుంది అని మాస్టారే అంటున్నారు. అందుకే బాబా రక్షణను పొందిన గుర్తించగలగాలంటే ఆయన పట్ల సంపూర్ణమైన విశ్వాసం, ఓర్మి రెండూ ఉండాలి. బాబా యొక్క రక్షణ పొందిన తర్వాత దాన్ని గుర్తించగలగాలంటే ఆయన పట్ల సంపూర్ణమైన విశ్వాసం, ఓర్మి రెండూ ఉండాలి. బాబా మనం రక్షించినట్లు ఎంతగా అనిపించినా నిజానికి ఇంకెంతగానో ప్రమాదించిన పరిస్థితి అంతటితో పోతున్నదన్నది తథ్యం. ఎవరండి దెబ్బ తగిలి బాగా అయి తగిలింది, వేలికి బాగా దెబ్బ తగిలింది, కాలికే బాగా దెబ్బ తగిలింది అనుకుంటాం. కానీ ఆయన రక్షణ లేకపోతే నిజంగా ఏం జరగవలసిందో మనకి తెలియదు. మనం గతంలో మాస్టర్ గారి గురించి చెప్పుకున్నప్పుడు వాడితో మాస్టర్ గారు వాడు ఎదురు పడితే ఇబ్బంది పడుతూ ఉన్నాడు, వాడు ఎగ్జామ్ తప్పడం వల్ల వాడు కూడా పాస్ చేసి ఉండొచ్చు కదా అంటే మాస్టర్ గారు అన్న మాట విన్న తర్వాత అంటే వాడికి ప్రమాదం జరగవలసి ఉంది. వాడి కనుక పాస్ అయ్యి ఉండి ఇంటి కోసం అది ఇంట్లో చెప్పుకోవడం కోసం ఇంటికి వెళ్ళి ఉంటే ట్రైన్ యాక్సిడెంట్ లో పోయేవాడట. అలాంటిది రాసింది. కానీ మాస్టర్ గారు ఏం చేశారు, అలాంటి సన్నివేశాన్ని రాకుండా ఆపారు ఇంకో విధంగా. కానీ మనకేమనిపిస్తుంది, ఇంత మాస్టర్ గారు చేసినా అందరూ పాస్ అయ్యారు, మనం మాత్రం ఎందుకు జరగలేదు అనిపిస్తుంది. మనకి ఆయన ఎందుకు చేశారు అనేది కూడా ఆలోచించిన స్థితిలో మనకి అందరితో పోల్చుకోవడమే కదా. మన జీవితంలో ఏం జరిగినా అది ఆయన అనుగ్రహమే, ఆయన ప్రసాదమే అని గుర్తించి మనం చేసుకోవడం అనేది మనకు అలవాటు పడినప్పుడు వాళ్ళందరికీ జరిగింది, మనకి జరగలేదు అనుకుంటుంది. కానీ ఆయన ఎంత దయామయుడు, అతను ప్రాణాన్ని నిలబెట్టాడన్న విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది, చెప్తే గానీ తెలియదు. అందుకే ఏమంటున్నారు, బాబా యొక్క రక్షణ దాన్ని గుర్తించగలగాలంటే ముందు సంపూర్ణమైన విశ్వాసము, ఓర్మి రెండూ ఉండాలి. సాయి ఎంత నిత్య సత్యలో వారి రక్షణ కూడా అంత నిత్య సత్యమైందే. మన విశ్వాసము, ఓరిమి అంతటి వాడమే జరగవలసింది. ఆయన వైపు నుంచి ఎప్పుడు 100% పర్ఫెక్ట్ గా ఉంటారు. ఏది తీసుకున్నా, ఏ మాటలు తీసుకున్నా రక్షణ. ఒకసారి మాట ఇచ్చారంటే వాళ్ళ జన్మలు మారినా గాని ఇదిగో నేను రక్షిస్తాను రా అన్న మాటకు గాను మళ్ళీ వాళ్ళు జన్మ తర్వాత మళ్ళీ కప్ప పావుగా పుట్టినా గాని వెళ్ళి ఇదిగో నన్ను భగవంతుడు అందుకే పంపించాడు, నా భక్తులను వాళ్ళు రక్షించడం కోసం నేను వచ్చానని చెప్తున్నారు. జన్మలు మారినా గాని రక్షిస్తూ ఉన్నాడు. ఆయన మాట ఇచ్చిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం, మనం అజ్ఞానంతో ఏం తెలియకుండా ఏమనండి ఇంకా కోరాను, ఇంకా అవలేదు, ఎప్పటి నుంచో చేస్తున్నాను అవలేదు అంటే ఆయన రక్షణని గుర్తించే స్థాయిలో కూడా మనం ఉండమన్నమాట. అది అందుకని మాస్టర్ ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు, సాయి ఎంత నిత్య సత్యలో వారి రక్షణ కూడా అంత నిత్య సత్యమైంది. వారు మనతోనే ఉన్నారు, మన ప్రతి క్షణం మనతోనే ఉంటారు, మన లోపలే ఉంటారు, బాబాకి తెలియదంటూ లేదు అని ఏ క్షణంలో మనం గుర్తుపెట్టుకుంటామా? కానీ నిజానికి ఆయన మనతోని ప్రతి క్షణం ఉన్నా కానీ మనం దాన్ని గుర్తించిన స్థితిలోనే ఉంటాం. మన విశ్వాసము, ఓరిమి రెండూ కూడా అంతటి ఓటమే జరగవలసింది అంటున్నారు. నేను వైద్య 1915లో ఒకసారి బాబాను దర్శించాం. బాబా చేతుడిని ప్రసాదంగా తాను పూజించేందుకు తీసుకోదలిచి వైద్య ఆయనకి వెండి పాదుకలు సమర్పించాడు. బాబాకి వెండి పాదుకలు సమర్పించాడట వైద్య. వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు ఇస్తే బాబా ఏం చేశారు, వాటిని నాకు ప్రసాదించారు. ఇచ్చిందేమో వైద్య, మామూలుగా బాబా తీసుకొని తిరిగి ఇచ్చేవారు కదా వారు ఇచ్చినవి, కానీ ఇవి తీసుకొని నాశనకి ఇచ్చారట. ఇతను వెంటనే అవి అతనివి కదా అని తలచి అతనికి ఇచ్చేశాను. శ్యామ ఆ విషయంలో బాబా చెప్పినప్పుడు ఆయన వాటిని నాకు తిరిగి ఇప్పించారు. చూడండి, బాబా పొరపాటున ఇచ్చారేమో ఈయనకి, అవి అతనికి కదా వెండి పాదుకలు అని చెప్పి మళ్ళీ వైద్యాకి ఇచ్చేసాడట. వైద్యాకి ఇస్తే శ్యామ ఆ మాట బాబాకి చెప్పారట. అయితే బాబా ఏం చేశారు, మళ్ళీ అవి అడిగి తీసుకొని మళ్ళీ ఇతనికే తిరిగి ఇప్పించారట.
సరే వైద్యం అంతా మరొక చోట వెండి పాదుకలు కూడా ఉన్నాయి. కానీ బాబా వాటిని కూడా అడిగి తీసుకొని అవి కూడా నాకే ప్రసాదించి వీటిని నీ దగ్గర ఉంచుకొని పూజించుకో అన్నారు. అవి వైద్యానికి చెందినవి కనుక అతనికే ఇవ్వాలని నేను అన్నాను. అట్లా కాదు బాబా, ఇవి వైద్యం కదా, ఆల్రెడీ మీరు అది ఇచ్చేసారు, మళ్ళీ ఇంకో వెండియో తీస్తున్నారంటే కాదు, నువ్వు ఉపయోగించుకొని నీ దగ్గర పూజించుకో అన్నారు. మరి అతనికి చెందినవి కదా, అతనికి ఇస్తే బాగుంటుంది బాబా అంటే బాబా అన్నారట, ఇప్పుడు నీ దగ్గర ఉంచుకో, అతనికి తర్వాత ఇవ్వవచ్చులే అన్నారు. నేను అలాగే చేశాను. ఆ సంవత్సరమే మరొకసారి నేను షిరిడీ వెళ్ళాను. నా కలిగిన పిల్లలందరూ మరణించడం వల్ల నాకు సంతానం ప్రసాదించమని మా అత్తగారు బాబాని కోరదలిచింది. అంటే నాశనం కలిగిన బిడ్డలందరూ చనిపోవటం వల్ల వెళ్ళినప్పుడు బాబాని వాళ్ళ అత్తగారు బాబా బిడ్డను ప్రసాదించండి అని అడగాలని కోరుకుందట. ఆవిడ ఏం చేసింది, మనకి అక్కడ బాబాని అడగాలంటే ఎవరైనా శ్యామ ద్వారా అడిగించేవారు. ఇది తెలిసి అప్పుడు శ్యామ నా భార్యను బాబా వద్దకు తీసుకువెళ్ళి ఆమె కొంగులో ఒక కొబ్బరికాయ ఇవ్వమని కోరారు. చూడండి గమ్మత్తు, అంటే బాబా అనేస్తే బిడ్డలు కలుగుతారు, బాబా నీకు వస్తుంది అంటే అయిపోతుంది. కానీ ఆయన ఏమంటున్నారు, ఇవన్నీ మీరు ఇది నా వల్ల జరిగేది కాదు, నేను జరగవలసిన వాటిని ముందుగా తెలుసుకునే చెప్తాను అని ఊరికే మనకి బాబా అలా అన్నారు. కానీ వీళ్ళకి విశ్వాసం ఎలా అంటే వీళ్ళకి బిడ్డలు లేరు, బాబా వీళ్ళకి ఏదైనా ఇస్తే వాళ్ళకి బిడ్డగలుగుతారు అనేంత నమ్మకం శ్యామకు ఉండేది అనమాట. శ్యామ ఏం చేశాడు, నాశనే భార్యను తీసుకువెళ్ళి బాబా దగ్గర పెట్టి ఆవిడ కొంగులో బాబాను కొబ్బరికాయ వేయమని అడిగారట. అప్పుడు బాబా నా భార్యకు కొబ్బరికాయ ప్రసాదిస్తూ ఉండగా ఆవిడ కళ్ళలో నీళ్లు నిండాయి. బాబా కొబ్బరికాయ ఆవిడ చీర కొంగులో వేస్తూ ఉన్నప్పుడు బాబా కళ్ళలో నీళ్లు తిరిగాయట. ఆయనను తమ వద్ద కూర్చొని పాదాలు పట్టమన్నారు. నేను అలాగే చేస్తూ ఉంటే ఆయన నా వీపు నిమిరారు. ఆయన ప్రేమకు కరిగిపోయాను. చూడండి గురువు ప్రేమ ఎలా ఉంటుందో. ఒక్కసారి ఆయన మీద కూర్చోబెట్టి ఆయన పాదాలు ఒత్తించుకుంటూ బాబా ఆయన వీపు నిమిరారట. ఆ ప్రేమకి నాశనం అంటున్నాడు, నేను ఆయన ప్రేమ కరిగిపోయాను. వెనుక ఒక పిచ్చిపాటు నన్ను చంపపోయినప్పుడు నా వద్ద వారి పటముండ బట్టి గండం గడిచిందని బాబాతో అన్నాను. బాబా అంటే చెప్పారు కదా, ఆ పిచ్చిపాటి దగ్గర నుంచి ఆ రక్షణ కలిగే సమయంలో బాబా నా దగ్గర అప్పుడు మీ ఫోటో ఒకటి ఉంది, అందుకని ఆ గండం గడిచింది అని బాబాతో అన్నారట. ఇప్పుడు బాబా అన్నారు, అల్లా మాలిక్ హే అని మాత్రమే అన్నారు. అప్పుడు ఆయన నేను ఒకరినొకరు కౌగిలించుకున్నాం. ఎంత అదృష్టవంతుడు. ఒక భక్తుడు చేసుకునే సేవలో మరొకరు జోక్యం చేసుకుంటే బాబా తీవ్రంగా ఖండించేవారు. ఇది కరెక్ట్ అండి, ఇలానే చేయాలి, బాబాకి మేమైతే ఇలానే చేస్తాం, మనం అలానే చేసుకుంటాం అంటే మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. కానీ అందరం కలిసి చేసుకునేటప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండాలి అని కానీ ఎప్పుడు కూడా మనం అనకూడదు. కారణం ఏంటి, అలా చేస్తే ఆయనకి అసలు మనం చేసేది స్వీకరించడం కూడా స్వీకరించడు. రెండవది, మనం సేవ చేసేటప్పుడు అందరం కలిసి చేసుకునేటప్పుడు కానివ్వండి, ఒకళ్ళ సేవలో ఒకళ్ళు పొరపాటును జోక్యం చేసుకున్నా గానీ బాబా తీవ్రంగా ఖండించేవారు ప్రత్యక్షంగాని. అందుకని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనమేదో ఆచారవంతులు, లేకపోతే మనకు అన్ని తెలుసు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేయకూడదు ఇలా చేయకూడదు, ఇలాంటి జడ్జిమెంట్లు ఎప్పుడు కూడా చేయకూడదు. నువ్వు ఎలా చేసుకోవాలనుకుంటే, నువ్వు ఎంత ఆచారంగా చేసుకోవాలంటే, లేకపోతే నువ్వు ఏ విధంగా చేసుకోవాలంటే అది మన ఇంట్లో చేసుకోవచ్చు. మనం చేసుకున్నప్పుడు మన ఇష్టం. కానీ నలుగురిలో ఉన్నప్పుడు మనకేదో తెలిసి మనం ఏదో పెద్ద గొప్పవాళ్ళం, మనం ఏదో అన్ని తెలుసుకున్న వాళ్ళం, ఒక మంత్రానికి అర్థం తెలియదు, ఒక మంత్రం పుస్తకంలో చదువుకొని దానికే మనం చాలా తెలుసు అనుకునేవాళ్ళం. కానీ ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బాబా దీన్ని తీవ్రంగా ఖండించారు. ఒకళ్ళ సేవలు మనం జోక్యం చేసుకోకూడదు. ఇలానే చేయాలండి, ఇలానే చెప్పారు అనేది ఎక్కడా మనం మాట్లాడకూడదు. నువ్వు పాటించేటప్పుడు మాత్రం అలానే చేయాలి. నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు అలానే ధర్మంగానే చేయి, నీవు ఆచారవంతంగానే చేయి. కానీ బాబా దగ్గర వేరే వాళ్ళు చేస్తూ ఉన్న వాటిని జోక్యం చేసుకొని మనకేదో తెలిసిన వాడు అలా చేయకూడదు ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఒప్పుకోరు, ఇది తప్పు, అక్కడ చెప్పారు ఇక్కడ చెప్పారు, ఇలాంటి పిచ్చి మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకని, బాబాకి ఇష్టం లేదు అది. అందుకోసం బాబా దాన్ని తీవ్రంగా ఖండించారు అని. ఒకనాడు బాబా నాకు కడుపులో నొప్పిగా ఉంది అన్నారు. బాబా అన్నారట, ఈ నాశనం అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఒకరోజు బాబా నాకు కడుపులో నొప్పిగా ఉందన్నారు. ఒక భక్తురాలు ఏం చేసిందట, కాలిన ఇటుక బాబా పొట్ట మీద కఫ్ని పైన పెట్టి వారి డొక్కలను ఎంతో గట్టిగా మర్దించసాగింది. ఒక ఇటుకతోటి మర్దం చేస్తూ ఉందట, చేతులతో కాకుండా ఒక కాలిని ఇటుక పెట్టి బాబాకి కఫ్ని మీదే పెట్టి ఆయన డొక్కల దగ్గర బాగా పొట్ట మీద ఆ కఫ్ని మీద పెట్టి వారి డొక్కలను ఎంతో గట్టిగా మర్దించసాగింది.
సున్నితంగా మర్దించమని ఆమెతో చెప్పాను. మనకేమనిపిస్తుంది, అదే మనం నాశనం ప్లేస్‌లో మనం ఉన్నాం అనుకోండి, మనమేనంటాం అదేంటి పొట్ట మీద పెట్టి అంత గట్టిగా నొక్కుతున్నావు, బాబాకు నొప్పి కలుగుతుంది. అసలే బాగా పొట్ట నొప్పి అంటే ఏంటా అంత మూర్ఖంగా నొక్కుతున్నావు, ఇటుక రాయి పెట్టి బలవంతంగా అని మనం గూడా అంటాం. చులకన అనిపిస్తుంది మనకు గూడా. నాశనం కూడా అదే మాట అన్నాడట. ఎందుకంత గట్టిగా మర్దిస్తూ ఉన్నావు, సున్నితంగా మర్దించు అని ఆమెతో చెప్పాను. వెంటనే బాబా ఉగ్రులై నన్ను లేపి అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆదేశించారు. నేను అలాగే చేశాను. అంటే ఆవిడ చేసే సేవలో ఇతరుని జోక్యం చేసుకున్నట్టు అయింది. చూస్తానికి మనకి అది కరెక్ట్ లాగే ఉంది. కానీ వేరే వాళ్ళ సేవలో మనం జోక్యం చేసుకోవద్దు అని బాబా చెప్తున్నారు. నాటి రాత్రి 8 గంటలకు నేను మసీదుకి వెళ్ళి, బాబా నేను జపం ఏమని చేసేది అని అడిగాను. బాబా నేను జపం చేయాలనుకుంటున్నాను ఏమని చేసేదంటే, ఆయన అన్నారు, దేవపూర్ వెళ్ళి మీ పూర్వీకులందరూ అర్చించిన శిలని పూజించు అన్నారు. ఆయన ఎంతటి సర్వజ్ఞుడు అంటే, వీళ్ళ పూర్వీకులు వీళ్ళు ఈ వీళ్ళకి బిడ్డలు కలిగినప్పుడు ఎవరిని వెళ్ళి ఎవరు సేవించారు, అక్కడ ఎవరికి ఎవరు మాటిచ్చారు, వాళ్ళ నుంచే వాళ్ళ గురు సాంప్రదాయాలు ఫాలో అవుతారని చెప్పారని ప్రతి ఒక్క మాట బాబాకి తెలుసు. ఎంత ఆశ్చర్యమో చూడండి. బాబా అన్నారట, బాబా నేను జపం చేద్దాం అనుకున్నాను ఏమని చేసేది అంటే, బాబా అన్నారు నువ్వు దేవపూర్ వెళ్ళు, వెళ్ళి మీ పూర్వీకులందరూ అర్చించిన శిలని పూజించు అన్నారు. తర్వాత నేను దహనం తిరిగి వచ్చాక బాబా బాగోమని నా తల్లిని అడిగాను. బాబా అడిగితే ఇలా అన్నారు, బాబా ఏంటి దేవపూర్ వెళ్ళి అక్కడ మీ పూర్వీకులందరూ పూజించిన శిలని అర్చించమన్నారు ఏంటని వాళ్ళ నాన్నగారిని అడిగితే, ఆయన చెప్పింది 5 తరాల వెనుక మా పూర్వీకుడైన బాబా ప్రయాగ్కు 60 సంవత్సరాలు వచ్చినా సంతానం కలగలేదు. అతడు ఏకనాథుడి శిష్యుడైన బాబా భగవత్ అనే మహాత్ముడిని త్రైమకులను దర్శించాడట. అటు తర్వాత అతనికి కొడుకు పుట్టాడు. అప్పటి నుండి మా వంశంలో ప్రతి వారు కూడా మా గురు వంశస్థుల నుండి ఉపదేశం పొందటం ఆచారమైంది. నన్ను కూడా అలానే చేయమని బాబా బావుట అన్నాడు. చూడండి ఎంత గమ్మత్తు. అని ఎంతటి సర్వజ్ఞుడు అంటే, మనం ఇప్పుడు అనుకుంటున్నాం బాబా అని, కానీ 5 తరాలకు ముందు అంటే బాబా అవతరించక ముందు, వీళ్ళ కుటుంబంలో 5 తరాలకు ముందు వీళ్ళు ఎన్ని బిడ్డలు లేనప్పుడు ఎవరిని ఆశ్రయించారు, వాళ్ళ దగ్గర ఏం మాట ఇచ్చారు, బిడ్డ కలిగితే వాళ్ళ వంశంలోని వాళ్ళని గురువుగా స్వీకరిస్తామని చెప్పినవి ఇవన్నీ దేవపూర్లో శిలను అర్చించేవారని, సాలగ్రామాల్ని వాటిని అవే పూజించమని చెప్పి బాబా చెప్పారు అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యకరమో. ఇది బల్వంత్ నాశని గురించి. మళ్ళీ వచ్చే వారం దామోదర రచన గురించి భాస్కర్ చెప్పింది తెలుసుకుందాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, सद्गुरु पूर्णानंद महाराज की जय, गुरुदेव दत्त जय।